హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు తాజాగా మనకి ఇండియన్ నేవీలో మనకు ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే తాజాగా విడుదలయ్యింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, అప్లికేషన్ ఫీజు, అప్లికేషన్ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్ వంటి వివరాలను మనం ఈ యొక్క వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. సో దయచేసి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్కు ఈ యొక్క వీడియోను షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు 16th మే నుంచి మనకు స్టార్ట్ అయిపోతుంది. 16th మే నుంచి మనకు 1 జూన్ వరకు అయితే మనకు ఈ యొక్క ఆన్లైన్ సంబంధించిన అప్లికేషన్ ప్రక్రియ అనేది మనకు నడుస్తూ ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఎలిజిబుల్ ఉమెన్ అండ్ మెన్ క్యాండిడేట్స్ ఉన్నారో, అంటే అన్మ్యారీడ్ అంటే పెళ్లి కానిటువంటి మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు అందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి 1 జనవరి 2002 నుంచి 1 జూలై 2007 మధ్యలో పుట్టినటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసుకోవాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. సో దీనికి సంబంధించి మనకు ఎస్ఎస్సి ఎగ్జిక్యూటివ్ సంబంధించిన బ్రాంచ్లో అయితే మనకు ఈ యొక్క ఉద్యోగం అయితే కల్పిస్తారు. సో ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మనకు ఎలిజిబుల్ ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఖచ్చితంగా అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారు ఇంగ్లీష్లో 60% మార్క్స్ తోటి 10th క్లాస్లో, అదేవిధంగా ఇంటర్లో కూడా మనకు 60% మార్క్స్ పాస్ అయి ఉండాలి అని చెప్పారు. దాంతోపాటుగా ఎంఎస్సి లేదా బిఈ లేదా బీటెక్ లేదా ఎంటెక్లో కంప్యూటర్ సైన్స్ లేదంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ సిస్టమ్స్, సైబర్ సెక్యూరిటీ, సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ అండ్ నెట్వర్కింగ్ అండ్ కంప్యూటర్ సిస్టమ్స్ అండ్ నెట్వర్కింగ్, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఏదైనా ఒక కోర్సు మనం కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్పారు. ఒకవేళ ఇక్కడ బీఈ బీటెక్ కానీ ఎంఎస్సి కానీ ఎంటెక్ కానీ కోర్సు లేకుండా ఉండి ఎంసీఏ విత్ బీసీఏ కోర్స్ చేసినా కూడా, లేదంటే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసినా కూడా, లేదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసినా కూడా మనము ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులకైతే అప్లై చేసుకునే అవకాశం అయితే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా కల్పించారు. మరి ఈ యొక్క ఉద్యోగం చూసినట్లయితే మనకు 15 ఉద్యోగాలు అయితే మనకి ఇక్కడ వేకెంట్ అయితే ఉన్నాయి. ఈ 15 ఉద్యోగాలు కూడా అన్మ్యారీడ్ మెన్ అండ్ ఉమెన్ మాత్రమే ఈ యొక్క అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ డేట్ వచ్చేసి మనకు 16th మే నుంచి 1 జూన్ వరకు అయితే ఉంటుంది. సో ఈ యొక్క డేట్లు కూడా మీరు నోట్ చేసి పెట్టుకోండి. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మెడికల్ స్టాండర్డ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటుంది. సో మెడికల్ స్టాండర్డ్స్ సంబంధించి హైట్ అండ్ వెయిట్, టాటూకి సంబంధించి రిలాక్సేషన్ అనేది మనకు ఏ విధంగా ఉండదు. అదేవిధంగా ఏదైతే మనకు ఇండియన్ నేవీకి సంబంధించిన హాస్పిటల్లోనే మన యొక్క మెడికల్ చెకప్స్ అనేవి జరుగుతాయి. దానికి సంబంధించిన మెడికల్ హాస్పిటల్ సెంటర్స్ చేంజ్ అనేది మనకు పర్మిషబుల్ కాదు అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో అయితే క్లియర్గా తెలియజేశారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని కూడా అభ్యర్థులు గమనించండి. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి క్యాండిడేట్స్ ఎవరెవరు అప్లై చేయొచ్చు అంటే, క్యాండిడేట్స్ ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఫైనల్ ఇయర్ లేదంటే మనకు 60% మార్క్స్ పాస్ అయిన వారందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే డిగ్రీలో, ఇంజనీరింగ్లో, రెగ్యులర్ లేదా ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో 60% మార్క్స్ పాస్ అయిన వారు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క సెలక్షన్ ప్రొసీజర్ మనకి ఏ విధంగా ఉంటుంది అంటే, సో సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మనకు ఖచ్చితంగా మన యొక్క నార్మలైజ్డ్ మార్క్స్ అప్టైన్ బై ద క్యాండిడేట్స్ ఇన్ ద క్వాలిఫైయింగ్ డిగ్రీ. సో మన యొక్క డిగ్రీ ఏదైతే ఉంటుందో దాంట్లో వచ్చిన క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క మార్క్స్ ఆధారంగానే మనకు ఈ యొక్క షార్ట్ లిస్ట్ అనేది మనకు రెడీ చేస్తారు. సో షార్ట్ లిస్ట్ అనేది మనకు బీఈ లేదా బీటెక్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఫైనల్ ఇయర్ లేదా కంప్లీట్ అయిన బీఈ బీటెక్ క్యాండిడేట్స్కి ఖచ్చితంగా 5th సెమిస్టర్ మార్క్స్ మాత్రమే వారికి కన్సిడర్ చేస్తామని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో మనకి కంప్లీట్ అయిన వారికి కానీ లేదంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికైతే 5th సెమిస్టర్లో వచ్చినటువంటి మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే మనకు షార్ట్ లిస్టింగ్ అనేది రెడీ చేస్తారు. సో పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదంటే డిగ్రీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఎంఎస్సి లేదా ఎంసీఏ లేదా ఎంటెక్ సంబంధించిన దాంట్లో కూడా మనకి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన దాంట్లో కూడా పరిశీలించడానికి షార్ట్ లిస్ట్ అనేది ఎస్ఎస్బి ఇంటర్వ్యూ మనకు క్లియర్ చేస్తారు. సో ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ తర్వాత మనకి మన యొక్క ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది ఎప్పుడు అనే విషయాన్ని మనకు షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి మెయిల్ లేదా ఎస్ఎంఎస్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు. సో కాబట్టి ఖచ్చితంగా
మీ యొక్క ఏవైతే ఈమెయిల్ ఐడి కానీ మీ యొక్క మొబైల్ నెంబర్ కానీ ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ చేయకండి. ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు చేంజ్ చేయకుండా ఉంటే దానికి సంబంధించిన అప్డేట్స్ అనేటివి మనకు మొబైల్ ద్వారా కానీ లేదంటే ఈమెయిల్ ద్వారా కానీ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించండి. అదేవిధంగా ఈ యొక్క ఇంటర్వ్యూకి సంబంధించి ఏదైనా ఉంటే కనుక దానికి సంబంధించి మీకు ఎలాంటి కంపెన్సేషన్ అనేది కూడా ఇవ్వమని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ తెలియజేశారు. సో దీనికి సంబంధించి AC 3 టైర్ రైల్ సంబంధించి ఫేర్ అయితే మనకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో దానికి సంబంధించిన మీకు రీఫండ్ రావాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు డీటెయిల్డ్ చెక్ బుక్ అండ్ పాస్బుక్, అకౌంట్ నెంబర్, IFSC మెన్షన్ కనిపించే విధంగా మీరు SSB ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా వారికి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్లో మెరిట్ వచ్చేసి ఖచ్చితంగా SSB మార్క్స్లో ఆధారంగానే మనకు ఈ యొక్క ఉద్యోగ సెలక్షన్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ట్రైనింగ్ ప్రాసెస్ అనేది మనకు 6 వీక్స్ అనేది మనకు ట్రైనింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ట్రైనింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి మనకు 2 years వరకు అయితే ఉంటుంది. ఈ యొక్క 2 years వరకు అయితే మన యొక్క సర్వీస్ అనేది మనము ఇండియన్ నేవీలో చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి పే అండ్ అలవెన్స్లు, గ్రూప్ ఇన్సూరెన్స్, గ్రాట్యుటీ లెవెల్ ఎలిమెంట్స్, డ్యూటీస్ ఆఫ్ ఆఫీసర్స్ సంబంధించి దాంట్లో మనకి 56,100 రూపాయలు అయితే మనకు ఈ అలవెన్స్ అంటే శాలరీ రూపంలో అయితే మనకు పే చేస్తారు. సో ఈ యొక్క విషయాన్ని అయితే అభ్యర్థులు గమనించండి. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ మనం ఏ విధంగా చేయొచ్చు అంటే joinindiannavy.gov.in అనే వెబ్సైట్లో మనకు 16th May నుంచి అయితే అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దాంట్లో మీకు కావాల్సిన ఏదైతే లేటెస్ట్ ఫోటోగ్రాఫు అండ్ సిగ్నేచరు అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం క్లియర్గా ట్రూగా మనము ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ ద్వారా మనకు ఇండియన్ నేవీకి సంబంధించిన దాంట్లో మనకు ఎగ్జిక్యూటివ్ సంబంధించిన నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్ గురించి మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి, వాటికి నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. మరి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈరోజు మనకు ఇండియన్ నేవీకి సంబంధించిన దాంట్లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్. సో మళ్ళీ ఒక మంచి నోటిఫికేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే అండ్ జై హింద్.